ఈ సెప్టెంబర్ నెల ప్రారంభంలో దేవుడు మనకు ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మనం చూసుకుని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని మనం దేవుని పిల్లరా మన ముందున్న ఈ పరిశుద్ధమైన కార్యక్రమానికి మనం సిద్ధపడదాం. కాబట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఈ నెల వాగ్దానంగా ప్రభు ఈ సెప్టెంబర్ నెలలో సంఘంతో మనతో ఒక వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులకు నేను ఇలాగు చేయు విషయములలో వారిని నా యొద్ద విచారణ చేయు నిమిత్తము గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేస్తాను. మీరు ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. నేను వారిని విస్తరింపచేస్తాను. ఇప్పుడు నాతో చెప్పండి, నేను వారిని ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు వాగ్దానం, దేవుని పిల్లారా, నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను, నేను వారిని విస్తరింపచేస్తాను. ఈ వాగ్దానం కొరకే మనం అందరం చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సెప్టెంబర్ నెలంతా ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకే స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నేను వారిని విస్తరింపచేస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. దేవుడు మిమ్మల్ని విస్తరింపచేస్తానని ఈ నెలలో మీకు వాగ్దానం చేస్తున్నారు. విస్తరించడం అంటే మీకు బంగారం దొరుకుతుందని దేవుడు మాట్లాడితే అర్థమైందండి. మీరు ఎక్కడెక్కడ నెత్తుకుంటారు? బంగారం పసుపుగా ఏది ఎక్కడ మెరుతుందా? అర్థమైందండి. పసుపుగా ఎక్కడైనా కనపడుతుందా? ఎక్కడైనా దారంటే వెళ్ళినప్పుడు ఇల్లంటే వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడానని మీరు ఏం చేస్తారో తెలిసి నా వాగ్దానం చేస్తే నెచ్చుకుంటారు. కానీ ఈ వాగ్దానం కాస్త విస్తరింపచేస్తానన్నాడు. ఎలా విస్తరింపచేస్తాడు? ఏ విధంగా విస్తరింపచేస్తాడు? మనము ఎలా విస్తరింపబడతాం అని ఒకసారి డౌట్ కలుగుతుంది. ఎందుకంటే కొన్ని వాగ్దానాలు డైరెక్ట్గా ఉంటాయి. నేను మీకు ఆరోగ్యం కలగచేసేదను. అర్థమైందండి. ఇక దానికోసం ఏమి తల పీక్కోవాల్సిన అవసరం లేదు. నీకు ధన సమృద్ధిని ఇస్తాను అన్నాడు అనుకోండి, తల పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ధనం మీదే ఉంటుంది నీ మనసు, బంగారం మీద నీ మనసు ఉంటుంది. కానీ వాగ్దానం మాత్రం నిన్ను విస్తరింపు చేస్తానంటున్నాడు దేవుడు. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక 2-3 విషయాలు నాకు బయలుపరిచారు. అయ్యా, నువ్వు ఎలా విస్తరింపు చేస్తావు, ఏంటి దీని అర్థం, ఏ వాక్యంతో నువ్వు ప్రజలకి మాట్లాడబోతున్నావు అని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు బయలుపరిచిన మరికొన్ని వాక్యాల్ని మీకు తెలియచేస్తాను. 116వ కీర్తనలో దేవుని పిల్లారా, 116వ కీర్తన 7వ వచనాన్ని మనం చదవగలిగితే, 116వ కీర్తన 7వ వచనం మనం చదవగలిగితే, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు గనుక తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుమో. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం విస్తరింపచేశాడు ఇక్కడ? అర్థమైందండి. ఇక్కడ ఏం విస్తరింపచేశాడు దేవుడు మనల్ని ఈ రోజున? ఈ సెప్టెంబర్ నెలలో మొట్టమొదటి అంశంగా దేవుడు ఏం విస్తరింపచేస్తానని దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే, మీ ప్రాణములకు క్షేమమును దేవుడు విస్తరింపచేసి ఉన్నాడు. మీ ప్రాణములను ఏ దుష్టుడు తాకలేడు. కొట్టండి. ఏ రోగము తాకలేదు, ఏ అపాయము తాకలేదు, ఏ భయము తాకలేదు. కారణం ఏంటంటే మీ ప్రాణములకు దేవుడు క్షేమం విస్తరింపజేశారు. కొట్టేది కాస్త గట్టిగా కొట్టొచ్చుగా, దేవుడైనా మహిమ పొందుతాడు. ఏదో నాకు కొట్టినట్టు చప్పగా కొడుతున్నారు. నేను అడిగినట్టు ఏదో మాటికి అడిగి కొట్టించుకుంటున్నట్టు మరి కొడుతున్నారు మీరు. కొట్టండి గట్టిగా, దేవుడిని కనపరచండి. దేవుడిని
చప్పట్ల ద్వారా, గాన ప్రతిగానాల ద్వారా మన ప్రభువుని గణపరుస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదము, ఆయన క్షేమము, ఆయన కృప మీ కుటుంబాల్లోకి, మీలోకి దిగి వచ్చునుగాక. ఆయన క్షేమము మీ మీదకి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. ఆయన మీ ప్రాణాలు క్షేమం విస్తరింప చేశాడు. 2 సంవత్సరాల నుంచి దేశంలో, నేను చెప్తాను, మీరు వినాలి బాగా, దేవుడు మాట్లాడుతున్నాడు అని. నిజంగా మీరు వినండి. 2 సంవత్సరాల నుంచి మీరు వినండి మాటలో. దేశంలో భయంకరమైన కరోనా విలయతాండవం చేస్తుంది. విలయతాండవం చేస్తుంది కరోనా. సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. సరే, మేము ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసులుగా మీరు ప్రార్థన చేస్తున్నారు. అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి, అక్కడక్కడ భయానకమైన సూచనలు కనబడుతున్నాయి, అక్కడక్కడ కలవరాలు, కన్నీళ్లు కనబడుతున్నాయి, రోదనలు వినబడుతున్నాయి, వేదనలు కనబడుతున్నాయి. కానీ నీ ప్రాణానికి దేవుడు క్షేమం విస్తరింప చేశాడంట. గల కారణం ఏంటి తెలుసా? ఈ 2 సంవత్సరాల్లో ఏ కరోనా నిన్ను తాకి ఉండలేదు. కొట్టండి ఇప్పుడు చప్పట్లో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో ఈ మహమ్మారి ద్వారా ఎవరు మరణించి ఉండలేదు. నీ బంధువులు, నీ బిడ్డలు, నీ కుటుంబము నేటి వరకు క్షేమంగా ఉన్నారంటే ఆయన నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీకు, నీ ప్రాణములకు క్షేమం విస్తరింపచేసి నేటి వరకు కంచె వేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఈ సెప్టెంబర్, అక్టోబర్ నెలలో రాబోయే 3rd వేవ్లో నీ మీదకి కానీ, నీ కుటుంబం మీదకి కానీ, నీ బిడ్డల మీదకి కానీ ఏ అపాయము రాకుండా నీ ప్రాణములు, నీ బిడ్డల ప్రాణములను నా యొక్క అరిచేతుల్లో క్షేమము చేత కాపాడి దర్శించబోతూ ఉన్నాను, కాపాడబోతూ ఉన్నాను. కొట్టండి గట్టిగా చెప్పండి దేవుడు. రాబోయే అపాయాల మధ్యలో, రాబోయే ప్రమాదాల మధ్యలో, రాబోయే వార్తల మధ్యలో నీ ప్రాణకి ఏ హాని కలగదు తెలుసా? చావుకుడిగా ధైర్యంగా చెప్తున్నాను. ఆరాధన మినిస్ట్రీస్లో అన్నగారు దినేక్షణ గారు వివాహాలు చేసే కార్యభారమంతా నా మీద అప్పగిస్తారు. రెండోది ఏంటో తెలుసండి, ఎవరైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే సమాధి చేసే కార్యక్రమం కూడా నాకే అప్పగిస్తారు. ఆరాధన మినిస్ట్రీస్లోకి వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో సమాధులు చేసే, ఎన్నో సమాధి కార్యక్రమాలు ఈ 2 చేతులతో చేయించాడు దేవుడు. కానీ ఈ కరోనా వచ్చిన తర్వాత ఏ ఒక్కరూ మన మందిరాల్లో, మన సంఘాల్లో దేవుని సన్నిధికి చేరలేదు, కరోనాతో మరణించలేదు, ఎవరిని నేను సమాధి చేయలేదు. కొట్టండి, కొట్టండి గట్టిగా, గట్టిగా, గట్టిగా. నా దేవుడు కంచె వేస్తే, నా దేవుడు నీ ప్రాణం చుట్టూ కంచె వేస్తే, నీ ప్రాణం చుట్టూ ఆయన క్షేమం విస్తరింప చేస్తే ఎన్ని రోగాలు వచ్చినా నీ చుట్టూ రాకుండా వెళ్ళిపోతాయి. ఎన్ని భయాలు కలిగినా, ఎన్ని ప్రమాదాలు కలిగినా, ఎన్ని కలవరాలు కలిగినా. ఇంకా చెప్పమంటారు మాట, మన సంఘంలో 2 నర్సులు ఉన్నారు, నర్సక్కలు ఉన్నారు. దేవుడు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు ఇచ్చాడు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు కొన్ని వేల మంది కరోనా రోగులకు ట్రీట్మెంట్ చేశారు. కొట్టండి ఇప్పుడు చప్పట్లు. కొన్ని వేల కరోనా రోగులకి, వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాలని కానీ ఆ వైరస్ తాకలేదండి నేటి వరకు. ఇక ముందు కూడా తాకదు. నా దేవుడు ఆ కుటుంబాలకి, మీ కుటుంబాలకి క్షేమం, 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 క్షేమం విస్తరింప చేస్తున్నాడు దేవుడు. ఎవరు నేను తాకరో. భయపడద్దు, భయపడద్దు నా ప్రియులారా, భయపడద్దు. నా దేవుడు జీవం కలిగిన దేవుడు. మీరు ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. మీరు అడగొచ్చు ఒకవేళ, అయ్యా అక్కడ క్రైస్తవులు చచ్చిపోయారు, అక్కడ సేవకులు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, అక్కడ కొంతమంది మరి కరోనాతోనే కదా అలాగ అయ్యారు అనొచ్చు. కానీ నీ జీవిత దినములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. కాబట్టి నిన్ను, నన్ను ఇంకా మన దినములు సంపూర్ణం చేయకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. వారి దినములు ముగిశాయి. అర్థమవుతుందా మీకు? వారి దినములు ముగిశాయి, మన దినాలు ఇంకా ఉన్నాయి దేవుడు భూమి మీద. నా ప్రియులారా, ఎన్ని చెప్పిన వాక్యాలు ఇంకా చెప్పాలనిపిస్తుంది. నా దేవుడు మాత్రం
మీ ప్రాణాలు క్షేమంగా ఉంచాడు. నమ్మండి, విశ్వసించండి. ఇక ముందు నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడే బాధ్యత కూడా దేవుడిదే. ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చాడు, ఇక ముందు కూడా నిన్ను కాపాడే బాధ్యత దేవుడు తీసుకుని నీ ప్రాణములకు క్షేమం విస్తరింప చేస్తున్నానని దేవుడు నీతో వాగ్దానం చేసి ఈ రోజున మాట్లాడుతున్నాడు. మరవక, ఆయన మరవద్దు, ఆయన్ని విడవద్దు, ఆయన్ని వదలొద్దు. ఆయన ప్రియ దేవుని పిల్లరా, ఆయన మర్చిపోవద్దు. రెండవ సందర్భంగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనం 29వ వచనం నుంచి చదువుతాం. అన్యజనులలో 29వ వచనం నుంచి కలిసి చదువుతాం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను. కొట్టండి ఇప్పుడు చప్పట్లు. రెండో విస్తరణ తెలుసా? మీ చెట్లు ఫలములను, మీ భూఫలములను విస్తరింప చేస్తాను. చెట్లు ఫలములు, భూఫలములు విస్తరించాలంటే దేవుని పిల్లలు ఆయన అంటున్నాడు, పైన ఏమన్నాడు తెలుసా? మీ అపవిత్రత యావత్తు నేను తీసేస్తాను. కొన్నిసార్లు వాగ్దానం మన జీవితాల్లో ఉంటుంది, కానీ ఆ వాగ్దానం పొందుకోలేము. కొన్నిసార్లు దేవుడు ఎన్నో మాటలు మాట్లాడతాడు, కానీ ఆ మాటలు మన జీవితంలో నెరవేరం. ఎందుకు నెరవేరం అంటే ఆ వాగ్దానాన్ని పొందుకునే ఆ పరిశుద్ధత, అంటున్నారా, ఆ పరిశుద్ధత మనలో ఉండదు. ఆ వాగ్దానాన్ని పొందుకునే ఆ పవిత్రత మనలో ఉండదండి. ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో లోటుపాట్లు చేస్తూ ఉంటాం, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం. ఎన్నో ప్రియ దేవుని పిల్లారా, ఎన్నో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి దేవునికి దూరంగా బ్రతుకుతాం మనం. అటువంటప్పుడు మనకేం కలుగుతుంది తెలుసా? అపవిత్రత అంటుకుంటుంది. ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చారుగా, దేవుణ్ణి విచారణ చేయడానికి వచ్చారుగా, దేవుణ్ణి మనసారా మీరు ఆరాధన చేశారుగా, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మీ అపవిత్రత యావత్తు నేను పోగొట్టి మీ చెట్ల ఫలములను, మీ భూఫలములను సమృద్ధిగా విస్తరింప చేయబోతూ ఉన్నాను. ఎందుకో తెలుసా? మీ చెట్లు, మీ భూఫలం ఏంటో తెలుసా? మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ చేతి వృత్తులు, మీరు చేసే సకలమైన చేతి వృత్తులు, వాటిని దేవుడు అంటున్నాడు. మీకు కలిగిన వ్యవసాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది వ్యవసాయాలు రామాయణపురం ప్రాంతంలోకి వెళితే అక్కడ అందరూ చెరువులు చేస్తారు. అర్థమైందండి? చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, రొయ్యి ఒలుపు తప్ప వేరే పని ఉంది అక్కడ. మన ప్రాంతానికి వస్తే ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు. మన ప్రాంతానికి వస్తే చెరువులు చేసేవాళ్ళు, రొయ్యలు చేసేవాళ్ళు మన సంఘంలో ఎవరు లేరులేండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు లేరులేండి. అయితే ఇప్పుడు దేవుని పిల్ల, దేవుని వాగ్దానం ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో నీ చేతితో ఏం చేస్తావో, చేతితో చెట్టు నాటుతావా, చేతితో పంట వేస్తావా, నీ చేతితో వ్యాపారం చేస్తావా, నీ చేతితో ఉద్యోగం చేస్తావా, నీ చేతితో ఏదైనా తలపెడతావా, ఏదైనా కట్టాలని ఆశిస్తావా, ఏదైనా కొనాలని ఆశిస్తావా? నిశ్చయముగా నీ చెట్లు ఫలములు, భూఫలములు నా దేవుడు విస్తరింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. గత నెల వాగ్దానం ఏంటి తెలుసా? తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీ మీద సమృద్ధిగా కురిపిస్తాను, అందువలన మీరు ధాన్యమును సమకూర్చుకుంటారు. అంతేకాదు, ధాన్యమును కూర్చుకుంటారు. ధాన్యమును మీరు మీ చేతులతో కూర్చుకుంటారు. నిజంగా గత నెలంతా నా సంఘం నడిపించడం నాకు చాలా కష్టమైందండి. అర్థమైందండి? చాలా కష్టమైంది. ఎందుకంటే ఒకదాని వెంబడి ఒకటో దాని వెంబడి వచ్చేస్తున్నాయి. ఏది ఆపుదామని ఆగడానికి లేదండి. ఇప్పుడు దేవుని పిల్లలు, ఏది ఆగుదామని ఆగడానికి లేదండి.
నేను దేవుడి దగ్గర అలాగున నేను ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా కురిపిస్తానన్నావు, కురిపించకపోతే నేనేం చేస్తాను? కురిస్తేనే కదా పండుతుంది, వర్షం కురిస్తేనే కదా పండుతుంది, నువ్వు కురిపించకపోతే ఎలా పండుతుంది? కురిపించని గత నెలంతా దేవుడి పాదాలు పట్టుకున్నానండి. చాలా డబ్బులు అవసరమయ్యాయండి, నాకు చాలా ధనం అవసరమైందని ప్రియ దేవుని పిల్లారా. అయితే ఎప్పుడు ఏది కావాలో దేవుడు అన్నిటినీ ఇచ్చుకుంటూ వచ్చాడు, ప్రతి అక్కరా తీర్చుకుంటూ వచ్చాడు ప్రియ దేవుని పిల్లారా. నా ప్రియ సహోదరులారా, నేను మీ దేవుని మీద ప్రతీదీ ఆధారపడతాను. అందుకే ఏది చెప్పినా కన్నీళ్ళు వస్తాయి నాకు. ఈ రోజున మీ పొలములైనా, మీ వ్యాపారములైనా, చేతి వృత్తులైనా, ఏదైనా సరే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది విస్తరించబోతూ ఉంది. కొట్టండి గట్టిగా చప్పట్లు. అందులో ఆశీర్వాదం కలగబోతుంది. దాని ద్వారా మీరు విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారు, విస్తారమైన దీవెనలు పొందుకోబోతున్నారు. దాని ద్వారా మీరు నిశ్చయముగా అలాగున మీకు కలుగును గాక. మీ చేతులు, మీ చేతి వృత్తులు, ఉద్యోగాలు దేవుడు వాగ్దాన ప్రకారంగా ఈ నెలలో నడిపించబడును గాక. ఆమేన్. ఆయన కురిపిస్తానంటే కురిపిస్తాడు, విస్తరింపు చేస్తానంటే విస్తరింపు చేస్తాడు. అర్థమైందండి? గొర్రెలు విస్తరించినట్లుగా దేవుడు మనల్ని, అనగా సంఘాన్ని, సంఘములో ఉన్నవారిని కూడా దేవుడు ఈ నెలలో విస్తరింప చేయబోతున్నాడు. అధికంగా దేవుడు తన పనిని మనందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరిగా ఒకే ఒక వాగ్దానం చూపించి ముగిస్తాను. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, యెహెజ్కేలు గ్రంథం 37:26 చదువుకుందాం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేతును, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచుదును, వారిని విస్తరింపచేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. సరిపది. చూడండి ఆఖరి మాట ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని స్థిరపరిచి మీ మధ్య నా పరిశుద్ధ స్థలమును ఉంచుతాను. మిమ్మల్ని స్థిరపరిచి విస్తరింప చేసి నా పరిశుద్ధ స్థలాన్ని ఉంచుతాను. దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి, చాలామంది ఇప్పుడు దేవుని పిల్లరా స్థిరత్వం లేదండి, స్థిరత్వం లేదు. ఏ సంఘములో ఉండాలో చాలామందికి స్థిరత్వం లేదు. ఏ పని చేయాలో చాలామందికి స్థిరత్వం లేదు. ఎక్కడికి వెళ్ళాలో చాలామందికి స్థిరత్వం లేదు. ఎంతసేపు ప్రార్థన చేయాలో చాలామందికి మనసు స్థిరత్వం లేదు. ఈ నెలలో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని విస్తరింపచేసి స్థిరపరిచి మీ మధ్య నా పరిశుద్ధ స్థలాన్ని ఉంచుతాను. అనగా మీ హృదయాలలో నా పరిశుద్ధ సన్నిధిని నేను స్థాపించబోతూ ఉన్నాను. మీ హృదయాన్ని విస్తరపరిచి ఆ విస్తరించిన హృదయంలో నేను నా సన్నిధిని ఉంచబోతూ ఉన్నాను. ఈ నెలలో మునుపటి కంటే పరిశుద్ధ స్థలమును ఉంచుతున్నాను కాబట్టి ఎక్కువగా నన్ను ఆరాధన చేయగలుగుతావు, ఎక్కువగా నన్ను ప్రార్థన చేయగలుగుతావు, ఎక్కువగా నన్ను సన్నిధిని వెంబడించగలుగుతావు, ఎక్కువగా నా ఆత్మ ఉన్న చోట నీవు గడపగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ప్రియ దేవుని పిల్లరా ఎక్కడ ఉంటుందో అక్కడ మనము విస్తరింపబడతాం. ఒకప్పుడు ప్రార్థన ఇరుకులో ఉన్నామయ్యా, విశాలతలో తీసుకురామని ప్రార్థన చేసి దేవుడు విశాలతలోకి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు చూసినా ఆశ్చర్యపోతున్నారు. అన్న ఇంత స్థలం, ఇంత మందిరం, సంఘం చూస్తే చిన్న సంఘం ఏంటన్నా అంటున్నారు. ఏముంది, దేవుడు విస్తరింప చేస్తున్నాడు, దానికి నేనేం చేస్తాను? స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధ స్థలం ఉంది కదా, దేవుడు ఇక్కడ స్థాపించాడు కదా. ఇక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థన ఆలకింపబడి ఈ నెలలో, ఈ సెప్టెంబర్ నెలలో మీ జీవితాల్లో అనేకమైన కార్యములు జరగబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. కొట్టండి 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 గట్టిగా చెప్పండి. కారణం ఏంటంటే మీ మధ్యన, మన మధ్యన తన పరిశుద్ధ స్థలం ఉంది ఇక్కడ. రోగులను దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆరాధన జరుగుతున్నప్పుడు నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మనసులో తెలుసుకుని ఒక్కొక్కరిని ప్రార్థన చేస్తున్నానండి. ప్రభువా నువ్వు దిగివచ్చో, వాళ్ళు బాగు చేయి. ప్రభువా నువ్వు దిగివచ్చో, వీళ్ళ ముట్టు. ప్రభువా నువ్వు దిగివచ్చో, ఈ కార్యం చేయి. ప్రభువా నువ్వు దిగివచ్చో, వీళ్ళ బాగు చేయని మీ అవసరాలను అలా జ్ఞాపకం చేసుకుని నీ మందిరములో ఉన్న వారందరినీ దాటిపోవద్దని అలా చేతులెత్తి అలా ప్రార్థన చేసి
దేవుని పిల్లరా, దేవుడికి అప్పగిస్తున్నానని అప్పగిస్తున్నాను. చాలామంది నేను మీకు చెప్తే నమ్మరు, మీరు వినండి. ఎప్పుడో ఒక ఆయన మీకు ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన సంఘంలో ఉన్న ఒక వ్యక్తి చనిపోతున్నట్టు కల వచ్చింది నాకు. ఎలా చనిపోతున్నాడు అనుకుంటున్నారు? ఈ రోడ్లో వెళుతుంటే కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత లారీ యాక్సిడెంట్ అయింది. స్పష్టంగా పెద్ద లారీ యాక్సిడెంట్ అయితే దేవుని పిల్లరా, ఆ లారీ యాక్సిడెంట్ భయంకరంగా అయింది. నన్ను నేను చెప్పను, కానీ ఆ యాక్సిడెంట్ అవుతున్నప్పుడు దేవుని పిల్లరా ఏం జరుగుతుందో తెలుసండి. ఆయన చనిపోయాడు. నేను ఆ చనిపోయిన ఆ బాడీని చూశాను, రక్తం మడుగులో ఉన్న బాడీని చూశాను. మన సంఘానికి వచ్చే బిడ్డే, ప్రభువా నేను చెప్పలేను కూడా, ప్రభువా ఏంటయ్యా మందిరానికి వస్తున్నారు, ఆ కీడు అంత కీడు వారి మీదకి రానివ్వకో, తప్పించగలిగిన దేవుడు నీవు ఈ స్థలంలో పరిశుద్ధ స్థలాన్ని స్థాపించి ఈ బిడ్డలకు క్షేమం ఇస్తానన్నావు. నువ్వు తప్పించగలిగిన దేవుడు, తప్పించని ప్రార్థన చేశానండి. ఆ రోజున చాలా రోజులు ఆ కళ మర్చిపోలేను, దర్శనం మర్చిపోలేనండి. ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే దేవుని పిల్లరా నేటి వరకు క్షేమంగా సజీవుడిగా దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. కొడదామా ఎప్పుడు చెప్పట్లో? ఇలాగున్న దేవుని పిల్లరా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నట్టు చూపిస్తాడు దేవుడు. కానీ దేవుడు ప్రార్థన చేస్తాం. మేము ఇక్కడ కొన్ని విషయాలు చెప్పకూడని మాకు కనపడతాయి, వాటిని ఎత్తి ప్రార్థన చేస్తాం దేవుడి దగ్గర. పరిశుద్ధ స్థలం ఎక్కడ దేవుడు స్థాపిస్తాడో అక్కడ చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. నా ప్రియ సహోదరులారా, ఎన్నో కళలు దర్శనాలు మనకి కీడు జరుగుతున్నట్టు వస్తాయి. సాతాను ఉద్దేశించి ఉండొచ్చు. సాతాను నిన్ను పడదోయాలని, కొట్టాలని, నిన్ను బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని సాతాను ఉద్దేశం అయి ఉండొచ్చు. పరిశుద్ధ స్థలాన్ని స్థాపించిన దేవుడు నీతో నిబంధన చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సాతాను ఉద్దేశించిన ఏ ఉద్దేశము నీ పక్షమును నెరవేరకుండా నా సన్నిధి చాటున నిన్ను నీ కుటుంబాన్ని దాచి నడిపిస్తాను. నేను అలాగ నడిపించబోతున్నాను ఈ సెప్టెంబర్ నెలలో. హల్లెలూయా. నిజంగా ప్రియ దేవుని పిల్లలారా, ఆయన సన్నిధి ముఖ కాంతి మీ మీద ప్రకాశింపచేసి దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించి చేతులు దేవుని వైపు చాపుదాం. అందరూ మోకరించి దేవుని వైపు చేతులు చాపుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, చేతులు దేవుని వైపు చాపండి. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, దేవుని సముఖానికి వచ్చాం. మనం దేవుని సముఖంలో ఉన్నాం. మనం వాగ్దాన రీతిగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మనతో. వాగ్దాన రీతిగా మన జీవితాన్ని దర్శిస్తూ వచ్చాడు దేవుడు. ఈ సెప్టెంబర్ నెలలో ప్రభు మన జీవితాల్లో ఏం చేయబోతున్నారో, ఏది జరిగించబోతున్నారో, ఏది నెరవేర్చబోతున్నారో అన్నిటినీ మనకు తేటగా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. మన ప్రాణములకు క్షేమం విస్తరింప చేయబోతున్నాడు ఆయన మన చెట్లను, భూఫలములను వృద్ధి చేయబోతున్నాడు ఆయన మనకిచ్చిన సమస్తాన్ని విస్తరింప చేయబోతున్నాడు ఆయన మనల్ని విస్తరింప చేసి తన పరిశుద్ధ స్థలాన్ని మన మధ్యన స్థాపించబోతున్నాడు. మనల్ని కాపాడబోతున్నాడు. మనల్ని రక్షించబోతున్నాడు. మన మీదకి వచ్చే ప్రతి కీడును ఆయన తప్పించి శత్రువు యొక్క ప్రతి ఆలోచన దూరం చేసి మనల్ని నిలబెట్టబోతు. దేవుని వాక్యం నీకు అర్థమైతే నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు తప్పించడానికి సమర్థుడవు, కాపాడడానికి సమర్థుడవు, బలపరచడానికి సమర్థుడవు, విడిపించడానికి సమర్థుడవు, లేవనెత్తడానికి సమర్థుడవు, మా ప్రాణములకు క్షేమం విస్తరింపచేయడానికి సమర్థుడవు నాయనా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.